ఈరోజు లాంగ్ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక రీజన్ ఉంది. ఒక 2 hours బిఫోర్ జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి ఈరోజు అయితే మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోని మాత్రం డార్లింగ్స్ నా కోసం కొంచెం షేర్స్ వ్యూస్ అనేవి ఎక్కువ వచ్చేటట్టు మీరు చేయాలి. ఏం జరిగిందంటే డార్లింగ్స్, ఒక 2 hours బ్యాక్ నేను బ్లింకిట్లో చేస్తాను. బ్లింకిట్లో ఆర్డర్ ఇవ్వడానికని అమీర్పేట్ మెట్రో కింద అటు ఆపోజిట్ మెట్రో కింద ఆపోజిట్ సైడ్లో లా కాలేజ్ రోడ్ చాలా మంది తెలిసి ఉంటుంది ఎస్ఆర్ నగర్లో, కానీ అమీర్పేటలో ఆ రోడ్ బ్యాక్ సైడ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాను. ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తుంటే బ్యాక్ సైడ్ ఇద్దరు వచ్చి నీట్గా వచ్చేసి భయ అకౌంట్లో క్యాష్ ఉన్నాయి, హ్యాండ్ ఇస్తామని అడిగారు. ఎందుకంటే ఇట్లా వాళ్ళు ఇప్పుడు మేము బ్లింకిట్ చేస్తాం కదా, మా దగ్గర హ్యాండ్ క్యాష్ ఉంటాయని వాళ్ళకి తెలుసు ముందుగానే, అందుకని వచ్చారు. సరే అని ఒక్క నిమిషము భయ ఇస్తాను. నేను చైన్ చూస్తున్న లోపు ఆర్డర్ ఇచ్చేసి అది మళ్ళీ ఒక అడ్వకేట్ ఇల్లు, దాని ఎదురే వాళ్ళు ఎంత ధైర్యం చేశారంటే భయ ఇట్లా నేను తీసి చూస్తే నా దగ్గర ఒక 2K ఉన్నాయి. 2K ఉంటే ఎంత కావాలి మీకు అన్నా, మాకు ఒక 6K కావాలి భయ అన్నారు. ఓకే 6K కావాలా, సరే అని చెప్పేసి భయ నా దగ్గర అంత లేవని కౌంట్ చేసి 2K ఉన్నాయి ఇస్తానని చెప్పేసి, నేను ఇప్పుడు షూట్ చేస్తున్న మొబైల్ కాకుండా ఇంకో ఆండ్రాయిడ్ మొబైల్ వాడతాను, అది బ్లింకిట్కి వాడతాను, ఇది లోపల పెట్టేస్తాను అనమాట. సరే ఇది చేతిలో ఉంటుంది కదా, వాళ్ళు ఫేక్ పేమెంట్ కొట్టారు. నాకు ఇప్పుడు లైట్ డౌట్ వచ్చింది, కాకపోతే అవసరం భయ అనగానే సరే ఆగు భయ అని చెప్పేసి ఇచ్చి నేను ఇట్లా మొబైల్ తీస్తుంటే స్కిప్ 2K తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. నా దగ్గర ఉండే బైక్ అయితే యూలో, అది 20 అట్లీస్ట్ 25-20 కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళదు. చూసేలోపు 2000 తీసుకొని అట్లా స్కిప్. ఒక్క నిమిషం ఏమి అర్థం కాదులే డార్లింగ్స్. సరేలే ఇంకా మనకి ఇట్లా రాసి పెట్టింది అనుకొని నేను ఇంకా ఆర్డర్ ఇచ్చిన దానికి ఆర్డర్ కూడా కొట్టలే. కార్నర్లోకి వెళ్ళిపోయి అడిగితే ఇట్లా జరిగిందంటే అయ్యో అని చెప్పేసి బాధపడ్డారు. సరే అని చెప్పేసి నేను ఇంకా ఫోన్ తీసుకొని చూస్తే ఇంకా ఆర్డర్ కొట్టలే. ఇంకా ఓకే ఆర్డర్ కొట్టకపోతే వాళ్ళ నెంబర్ ఉంటుంది, నేను ఆర్డర్ ఇచ్చే వాళ్ళ నెంబర్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయి కాల్ చేసి కొంచెం భయ ఇట్లా అయిందంటే పాపం ఆయన బయటకు వచ్చేసి చూసాడు. ఆ CCTV ఫుటేజ్లో చూసాం, మీకు చూపిస్తా చూడండి. వాళ్ళు ఇట్లా అడిగానని చెప్పాను కదా, వెళ్ళగానే భయ ఇట్లా అయిందంటే ఆయన ఉండి ఒక మాట అన్నాడు, భయ ఇంత మంచిగా ఎవడున్నామన్నాడు, ఎవడు ఇవ్వమన్నాడు భయ నీకు, ఇట్లా ఇస్తేనే భయ ఇట్లా అవుతుంది, ఇవ్వకు భయ అట్లా చాలా అవుతాయి అది అంటే. నాకు వెళ్ళిగా బ్రో నేను ఇదే ఫస్ట్ టైం రావడం హైదరాబాద్ ఇది అనగానే ఓకే అని చెప్పేసి CCTV ఫుటేజ్ చూడగానే మొత్తం మనోడు చూసి ఓకే అని చెప్పేసి దాన్ని రికార్డ్ చేసి నా ఫోన్కి పంపించి మనోడు పోయి స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వంటే, నాకు మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు ఒక 10th క్లాస్ దాకా పోలీస్ అవ్వాలని చాలా యాంబిషన్ ఉండేది. వినండి, బాగా యాంబిషన్ ఉండేది. బట్ వాళ్ళని చూసే కొద్దీ వాళ్ళమైనా పోలీసు లీలా అని అనిపించేటట్టు ఇంట్రెస్ట్ పోయింది. నేను ఒక MCA చేసిన స్టూడెంట్ని, బట్ నాకు ఆ ఇంట్రెస్ట్ లేదనమాట ఏంది పోలీస్ అవ్వాలని. ఎందుకంటే వీళ్ళు చేసే వీటిని బట్టి నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ మైండ్లో భయ ఏం చేస్తారు, చేయరు కదా, మళ్ళీ మనల్ని రిటర్న్ డబ్బులు అడుగుతారు అంటే, లేదు భయ హైదరాబాద్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అంటే టాప్ అన్నాడు. అమ్మ తోడు ఓకే ఇట్లా మంచి వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి అనుకున్నా. చాలే నేను అనుకోనేసి సరే భయ థ్యాంక్ యూ అని చెప్పేసి మనోడు నా నెంబర్కి వీడియో పెట్టాడు. వీడియో పెట్టిన తర్వాత వీడియో తీసుకొని మా వాళ్ళకి ఫోన్ చేస్తే మా వాళ్ళు కూడా వచ్చారు. తీసుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వెళ్ళంగానే బయట నార్మల్ రాపించుకున్నాడు, పైకి వెళ్ళాం. ఆయన రైటర్ ఏమో తెలియదు కానీ లోపల కూర్చొని ఉన్నాడు. లిటర్లీ నేను అనుకున్నట్టే జరిగిపోయింది. పోలీస్ అన్నవాడు, ఇట్ మీన్స్ పోలీస్ అనేవాళ్ళు ఏమన్నా అనుకోండి, పోలీస్ అనేవాళ్ళు వాళ్ళకి ఇచ్చిన పని అయితే అస్సలు చేయట్లేదు. ఇట్లా మేము వెళ్ళంగానే
ఫోన్ పట్టుకుని ఇంతో చూసుకుంటున్నాడు ఆయన ఒక రైటర్ అంట, ఆయనకే కంప్లైంట్ ఇవ్వాలి, చూసుకుంటున్నాడు. మేము వెళ్ళి లిటర్లీ ఒక 10 minutes అయింది. ఏంది అన్నాడు. ఏంది సరే పోలీస్ కదా, యూనిఫామ్ వేసుకున్నాడు, ఆ మాత్రం ఉండిద్దిలే అని చెప్పేసి నార్మల్గా ఉన్నాం కానీ ఇట్లా పోయినాయి. ఇట్లా అంటే ఇట్లా ఏం చేస్తారంటే బ్లింకిట్ ఇట్లా రైడర్ అనగానే మీ వల్ల చాలామందికి యాక్సిడెంట్ అయినాయి, చాలామంది చచ్చిపోయారు అంటున్నారు. ఆ డైలాగ్ వేసారు, బాగుంది కదా. బ్లింకిట్ కొట్టే వాళ్ళ అంతా రాంగ్ రూట్లో అట్లా చంపేశారంటే ఎందుకు ఊరుకుంటారు? అట్లయితే ఆ విషయానికి వస్తే పోలీసులు ఎవరైనా కరెక్ట్గా ఉన్నారా? పోలీసులు చేసే చాలా వరకు చాలామందికి తెలుసు. ఇంకా నేను మొత్తం బయటికి చెప్తే బాగోదు, తర్వాత ఏమైనా జరగవచ్చు. అర్థమైనా? నేను క్వశ్చన్ చేద్దాం అనుకున్నా. నేను క్వశ్చన్ చేస్తే ఇది నాది లోకల్ కాదు కాబట్టి నేను కొంచెం ఆగా. నాది లోకల్ అయింటే డైరెక్ట్ ఆయన క్వశ్చన్ చేసేవాడిని, చేసే పని ఏంటి. ఇట్లా డబ్బులు పోయినాయి అంటే రైడర్లు రాంగ్ రూట్లో వస్తున్నారు, మేము ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, మీరు చెప్తున్నది ఏందని మేము క్వశ్చన్ చేస్తాం. అనగానే ఓకే అవునా, ఏ ఏరియాలో జరిగింది, ఇట్లా పలానా ఏరియా జరిగినాయి అంటే ఇట్లా ఉంది, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉందంటే అది ఉంచుకుని ఏం చేద్దాం అంటావు? మరి అది ఉంచుకుని ఏం చేద్దాం అన్నాడు. అసలుకి ఒక పోలీసు వేసే క్వశ్చన్ కానీ ఆన్సర్ కానీ అది కాదు. ఏం చేద్దాం అనేది ఏం చేసే కాడికి నీకు ఆ యూనిఫామ్ ఎందుకు బ్రదర్? చెప్పు, యూనిఫామ్ ఎందుకు? ఆడ కూర్చొని ఏం అంటే ఎట్లా అంటే ఒక గుడి బయట కూర్చుంటారు చూసావు, ఏం తెలియకుండా అట్లా కూర్చొని ఉన్నాడు బయట. నాకేం అర్థం కాల. సరే ఇంకా చూసేమన్నా తీసుకుంటాడేమో. ఆయన మైండ్ సెట్లు ఏముందంటే ఇట్లా నేను కాముగా కూర్చుంటే వాళ్ళే చూసి వెళ్ళిపోతారులే అన్న ఇదిలో ఉన్నాడు. మాకు అర్థమైపోయి లాస్ట్ అడిగాం, సార్ కేసు తీసుకోవాలంటే బండికి నెంబర్ ప్లేట్ ఉందన్నాడు. లేదన్నాడు. అయితే ఏం చేస్తాం, పట్టుకోలేంగా అన్నాడు. బండికి నెంబర్ ప్లేట్ ఉంటే మేమే రీసెర్చ్ చేసి యాప్లో, గూగుల్లో, క్రోమ్లో చూసుకొని ఎక్కడెక్కడ ఉన్నాయో కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, చూసి మేమే క్యాచ్ చేస్తూ ఉన్నది. మా చాలు కాదు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అది కూడా తెలుసుంటే పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళేవాళ్ళం కాదు కదా. ఇక్కడ ఏంటంటే పోలీసులు ఒక 2 సైడ్ ఆడతారు భయ. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ జరుగుతుంటే సిచ్యువేషన్ ఫేస్ చేసామనుకున్నా మాకు చెప్పకుండా ఎందుకు చేశారంటారు. అదే సిచ్యువేషన్ జరగకముందు పోలీసుకి వెళ్ళి చెప్పామనుకున్నా మాది కాదు. అదే మేము నార్మల్ పర్సన్స్ కాబట్టి ఏం రియాక్ట్ కాలే. అదే కొంచెం ఉన్నాడు అనుకోనా ఈ పాడి కట్టు ఉండేది కాదు. మీన్స్ నేను అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చిందంటే నాకు ఆ 2000 అనేది పెద్ద మ్యాటర్ కాదు. నేను ఒక్కరోజు నాది కాదనుకున్నానంటే 2000 ఈజీగా ఎర్న్ చేయగలను బ్లింకిట్లో. నేను ఎందుకు వెళ్ళానంటే నాలాగా ఇంకోటి కాకూడదు. నాకన్నా ముందు చాలా అయినాయి అంట, నాకు ఇప్పుడు తెలిసింది. నా తర్వాత కాకూడదు. ఇట్లా పోలీస్ స్టేషన్కి వెళ్తే పలానా వర్క్స్ జరుగుతాయి అన్న మైండ్ సెట్తోనే ఆయనకి కంప్లైంట్ చేయడానికి వెళ్ళాను. కానీ వాళ్ళ వల్ల ఏం కాదని నాకు ఇప్పుడు తెలిసింది కదా. ఈ విషయం మీకు తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇది ఎంతమందికి షేర్ చేస్తారో అది మీ ఇష్టం. ఆయన పేరు వచ్చేసరికి డి మనోజ్ కుమార్, రైటర్ ఏమో నాకు తెలియదు, జగుత్త పోలీస్ స్టేషన్లో. అండ్ నాకు ఒకటి ఏమనిపించిందంటే నేను స్టేషన్కి వెళ్ళే ముందు ఇట్లా పలానా ఏరియాలో జరిగింది కదా, ఆయన సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చేటప్పుడు ఆయన ఏం చెప్పాడంటే హైదరాబాద్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ టాప్. నేను అనుకోలేదు ఇంత టాప్ ఉంటుందేమో అని, నేను అనుకోలేదు. మరి దొంగలు ఎవరు అర్థం కావట్లేదు. ఎట్లా అంటే ఒక దొంగ తన పని కరెక్ట్గా చేసుకుని వెళ్ళిపోయాడు నా దగ్గర. ఇట్లా పోయినాయని నేను పోలీస్ దగ్గరికి వెళ్తే ఒక పోలీస్ అయి ఉండి ఆయన పని ఆయన కరెక్ట్గా చేయలేదు. నాకేమనిపించింది అంటే ఒక సినిమాలో విజువల్స్ ఉంటాయి కొన్ని దొంగల్ని పోలీసులే పంపించేసేసి మొత్తం కలెక్ట్ చేసుకొచ్చి వీళ్ళకి కొంచెం వాళ్ళకి కొంచెం ఇది ఒక గేమ్ లాగా నడుస్తుందేమో, వీళ్ళకి కనెక్షన్స్ ఉన్నాయని అనిపించింది. డార్లింగ్స్ ఇంకా మాట్లాడితే చాలానే మాట్లాడతాను, మధ్యలో బూతులు కూడా రావచ్చు. కానీ అవన్నీ ఆపుకొని ఇంత డిగ్నిటీగా మాట్లాడటానికి కారణం ఏంటంటే ఆ పోలీస్ యూనిఫామ్ చూసుకొని వాళ్ళు అది ఉందని చెప్పేసి దాన్ని పెట్టుకొని ఇన్ని చేస్తున్నారు. ఆయన చెప్పే సిల్లీ ఆన్సర్స్ ఎట్లున్నాయంటే మేమేం చేయాలన్నప్పుడు నీకు ఎందుకు యూనిఫామ్ అది ఇప్పేసుకొని ఇంట్లో కూర్చోవచ్చు కదా. పబ్లిక్ నీ దగ్గరికి ఒక సహాయం కోసం వస్తే నువ్వు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఏంది? రెస్పెక్ట్ ఇవ్వపోయినావు నువ్వు తీసుకోవాలి కదా. ఏమైంది పలానా ఏరియాలో ఇట్లా అవుతుంది, ఓకే ఇట్లా అవుతుంది ఉన్నారు అని అదేం లేదు ఆయనకి. చెప్తున్నాను కదా, ఇదొక గేమ్ లాగా ఉంది. పోలీసులు ఒక దొంగల్ని పంపించేసేసి వాళ్ళు ఒక గేమ్ ఆడుతూ మనీ ఎర్న్ చేసుకుంటున్నారు, సైడ్ మనీ. అది అనిపిస్తుంది నాకు. ఇంకెక్కువ మాట్లాడితే బాగోదు, తర్వాత ఏమైనా పర్వాలేదు. అండ్ మా ఇంట్లో కూడా పోలీసులు ఉన్నారు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. పోలీసులు అందరినీ అంటలే. ఆయన అన్నాడు చూసిన ఒక డైలాగు, ఈ బ్లింకిట్ వాళ్ళు అందరూ రాంగ్ రూట్లో వెళ్తున్నారు, అందరూ వెళ్ళొచ్చు
నేను వెళ్ళకపోవచ్చు, అందుకైతే నీ పోలీస్ స్టేషన్కి వచ్చింది, లేకపోతే నీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తా. అంతే, పోలీసులు అందరూ ఉన్నారు. 100%లో 2% మంచోళ్ళు, మొత్తం 95% ప్రతి మనిషి తెలిసి పోలీస్ ఎట్టుంటాడు. ఇంత జరిగాక నా మైండ్ అంతా డైవర్ట్ అయిపోయింది. ఎట్లా అంటే కంటెంట్ క్రియేషన్ నేను ఎందుకు చేస్తున్నా, దీనికోసమే కదా, నిజాలు బయట పెట్టాలి అని చెప్పేసి ఇట్లా మైండ్ ఇట్లా నిజాలు బయట పెడదామని చెప్పేసి నేను స్టోర్కి కూడా వెళ్ళకుండా డైరెక్ట్ పీజీ దగ్గరికి వచ్చేసి నా మనసులో నా మైండ్లో ఏముందో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరే కదా నాకుంది, మీతో షేర్ చేసుకుంటేనే కదా అందరికీ తెలుస్తుంది బయట ఏమవుతుందో. ఇక నుంచి అయినా పని చేయండి, అలా కూర్చోకండి. అలా కూర్చోవడం వల్ల నేను లిటరలీ చాలామంది చూస్తున్నా, పోలీస్ అంటే చాలామంది మీరు రోడ్ల మీద చూసుంటారు, ఇంత పొట్టలు వేసుకొని, అంటే అది అంతా ఎవరిది, ఇదంతా ఎవరిదో తిని అట్లా అన్నమాట. పోలీస్ అనేవాడు సింహంలాగే ఉంటాడు, కానీ వాడు ముసుకేసుకొని పందిలాగా తిరుగుతూ ఉంటాడు. దట్ ఈ వీడియో నేను సబ్స్క్రైబర్ కోసమో వ్యూస్ కోసమో దీనికోసమో చేయట్లేదు, నా సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నా. అండ్ మీకు అవేర్నెస్, చాలామందికి తెలియదు బయట ఏం జరుగుతుందో, పోలీసులు ఎట్టుకుంటున్నారు, బయట దొంగతనాలు ఎలా జరుగుతుంది, దీనికోసం చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అంతకుమించి తప్ప నాకు ఎవడి మీద దేని మీద శత్రుత్వం లేదు. అండ్ ఇంకోటి దాన్ని నేను మార్చుకోవాల్సింది ఏంటంటే మంచితనంగా ఉంటే చాలానే జరుగుతున్నాయి నాకు జీవితంలో. చాలానే కోల్పోయాను, చాలా డబ్బులు అయితే కోల్పోయాను. ఆ డబ్బుల వల్ల మనుషులు ఎలాంటి వాళ్ళో తెలిసింది నాకు. మరి ఇంత మంచితనం అయితే పనికిరాదు. నాలాగా మీరు కోల్పోకూడదని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియో మీరు మాత్రం ఖచ్చితంగా షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను, నన్ను ఫాలో కొట్టపోయినా. దిస్ ఈస్ మీ డానీ. ఓకే, బాయ్ బాయ్.